అందరికీ నమస్కారం. మనం ఇవాళ ప్రోగ్రెషన్స్ చాప్టర్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ ఏపీ. ఏపీ మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే కింద ఇచ్చిన వాటిలో ఏవి అంక శ్రేణిలో ఉన్నాయో మనము ఐడెంటిఫై చేయాలంటే గుర్తించాలన్నమాట. సో ఫస్ట్ వన్ చూడండి, అంక శ్రేణిలో ఉన్నాయి అని గుర్తించాలి అంటే మనకు ఫస్ట్ అంక శ్రేణి అంటే ఏంటో తెలియాలి. మొదటి ఇచ్చిన టర్మ్ ఫస్ట్ టర్మ్కి వీ షుడ్ ద డిఫరెన్స్ షుడ్ బి సేమ్ ఇన్ బిట్వీన్ ద నెక్స్ట్ టర్మ్ అండ్ ద ఫస్ట్ టర్మ్ ఇన్ బిఫోర్ ద టర్మ్. సో ఆ డిఫరెన్స్ ఒకటే రకంగా వస్తే కనుక, ఒకటే నంబర్ వస్తే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని చెప్తాం. అంటే అంక శ్రేణిలో ఉంది అని చెప్తాం. అంటే సామాన్య భేదము లేదా పదాంతరము ఒకటే అయి ఉండాలి. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్లో. ఏ ఈక్వల్స్ టు అంటే ఫస్ట్ టర్మ్ ఏముంది, ఏ ఈక్వల్స్ టు -1 ఉంది. డిఫరెన్స్ చూద్దాం. -3 -1 అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, -2 ఉందన్నమాట. ఫస్ట్ ఆప్షన్లో డి ఎంత ఉంది, -2 ఉంది. మళ్ళీ -3కి -2 యాడ్ చేస్తే -5 వస్తుంది. సో అలాగే 2 అనేది యాడ్ అవుతూ ఉంది. మనం సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్లో సో ఏ ఈక్వల్స్ టు అంటే ఫస్ట్ నెంబర్ ఏముంది, మొదటి పదము 2 ఉంది. సో సెకండ్ పదం చూస్తే 2కి 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. అలాగే తర్వాత వచ్చి 5కి 2 యాడ్ చేసినాం అంటే ఒక రకంగా లేదు. ఫస్ట్ 3 యాడ్ చేసాం, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 2. అంటే ఒక రిథమ్ అనేది లేదు, ఒక కామన్ డిఫరెన్స్ అనేది సేమ్గా లేదనమాట. సో ఇది సెకండ్ ఆప్షన్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోకి అంక శ్రేణిలోకి రాదు. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ పదం ఎంత ఉంది, 1 ఉంది. తర్వాత డిఫరెన్స్ ఎంత ఉంది, పదాంతరం ఎంత ఉందో చూద్దాం. 1కి 0.1 యాడ్ చేస్తే 1.1 వస్తుంది. అలాగే మళ్ళీ తర్వాత 1.1కి మళ్ళీ 0.1 అంటే డి ఎంత ఉంది, 0.1. సో కరెక్ట్గా వచ్చేసింది అనమాట. కాబట్టి ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూద్దాం. సో ఏ వచ్చి ఏముంది, ఏ ఈక్వల్స్ టు ఫస్ట్ పదము 5 ఉంది. తర్వాత వచ్చే పదంకి ఏం యాడ్ చేస్తున్నాం, 0 యాడ్ చేస్తున్నాం. 5కి 0 యాడ్ చేస్తే 5 వస్తుంది. మళ్ళీ అలాగే ఆ 5కి కూడా 0 యాడ్ చేస్తే అంటే పదాంతరం ఎంత ఉంది, 0 ఉంది. కాబట్టి ఇది కూడా ఏముంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంది. కాబట్టి 1, 3, 4 ఆర్ కరెక్ట్. విచ్ ఆప్షన్ ఇట్ ఈస్ దేర్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, if we dash with a fixed number to each and every term of an AP, then the resulting lists will be also in AP. So first one, so oka number ఇచ్చినానికి if we add with a fixed number to each and every term, first we'll take an arithmetic progression 1, 2, 3, 4. these are all there in arithmetic progression. No, ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న ప్రతి టర్మ్కి, ఈచ్ టర్మ్కి మనం ఏం చేద్దామంటే ఒక నెంబర్ తీసుకొని యాడ్ చేద్దాం. 2 యాడ్ చేద్దామా, సో 2 యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ నెంబర్కి కూడా 2 యాడ్ చేసినాం. థర్డ్ నెంబర్కి కూడా 2 యాడ్ చేసాం. నెక్స్ట్ నెంబర్కి కూడా ఏమొచ్చింది, 3, 4, 5, 6. దీస్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ యూ సబ్ట్రాక్ట్ విత్ ద సేమ్ నెంబర్. 2ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 3 - 2. Next 4 - 2. What you got, -1, 0, 1, 2. These are also there in arithmetic progression. Then you multiply with the same number. Multiply with, to each number you multiply with same number. Okay, so 2, 4, 6, 8. These are also there in arithmetic progression. If you divide with the same number, 2/2, 3/2, 4/2. so 1, 2, 3, 4 are correct. Means if we add or if we subtract or if we multiply or if we divide with a fixed number to each and every term of an AP, then the resulting list also will be in అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంక శ్రేణిలోనే ఉంటాయి. అంక శ్రేణిలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని మనము ఏ నంబర్ అయినా, ఒకటే నెంబర్ అదే ఏ నెంబర్ అయినా తీసుకొని యాడ్ చేసినా, లేకపోతే ఏ నెంబర్తోనైనా కానీ సబ్ట్రాక్ట్ చేసినా, తీసివేసినా, లేకపోతే గుణించినా, భాగించినా కూడా మనకి వచ్చేటటువంటి సీక్వెన్స్ కూడా ఎలా ఉంటుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుందన్నమాట.
Next, identify in which of the following situations does the list of numbers involved make an arithmetic progression. ఇక్కడ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్లో అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటివి అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్, ద అమౌంట్ ఆఫ్ మనీ వెన్ 10,000 ఈజ్ డిపాజిటెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సిఐ మీన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎట్ 8% per annum. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఏమవుతుందంటే వడ్డీ అనేది ఎవ్రీ ఇయర్ తర్వాత 8% per annum అన్నాడు. ఎవ్రీ ఇయర్ తర్వాత ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండదు. ఎందుకంటే ఒక ఫిక్స్డ్గా ఉన్నప్పుడు మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఒక ఫిక్స్డ్ నంబర్లో ఇంక్రీజ్ అయితే మాత్రమే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఫిక్స్డ్ నంబర్లో ఇంక్రీజ్ కాదు, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్, ద ట్యాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ ఈజ్ ₹40 ఫర్ ఫస్ట్ కిలోమీటర్. ఒక కిలోమీటర్ ఫస్ట్ ట్రావెల్ చేయడానికి అతనికి ఎంత తీసుకుంటారు, ఎవరైనా ట్యాక్సీ అతను ₹40 తీసుకుంటారంట. ఆ తర్వాత అండ్ రైజెస్ బై ₹10 ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్. ఆ తర్వాత నెక్స్ట్ కిలోమీటర్స్ అంటే మనం ఇప్పుడు 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను అనుకోండి, ఆ 40కి 10 యాడ్ చేసి 50. అదే ఇంకా 3 కిలోమీటర్స్ అనుకోండి, ఇంకో 10 యాడ్ అవుతుంది, అంటే ₹60. అంటే అక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది, 10 రూపీసే ఉంది అనమాట. కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోకే వస్తుంది. థర్డ్ వన్, ద అమౌంట్ ఆఫ్ మనీ వెన్ ₹25,000 ఈజ్ డిపాజిటెడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ 13% per annum. సో ఇంతకుముందే చెప్పుకున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఖచ్చితంగా అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. ఎందుకంటే అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది అంటే వడ్డీ అనేది ఒక ఫిక్స్డ్ రేషియోలో ఫిక్స్డ్ నంబర్తోనే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఎ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ వెన్ ఇట్ కాస్ట్స్ ₹50 ఫర్ ద ఫస్ట్ మీటర్ అండ్ రైజెస్ బై ₹50 ఫర్ ఈచ్ సీక్వెంట్ మీటర్. అంటే ఒక బావిని తవ్వినప్పుడు అందులో ఫస్ట్ మీటర్కి ₹150 తవ్వడానికి, అంటే వేజ్ తీసుకుంటారు కదా, అది ఫస్ట్ దానికి ₹150. తర్వాత నెక్స్ట్ ఇంకో మీటర్ ఎక్స్ట్రా జరిగింది అనుకోండి, ఇంకా తవ్వారు, 150కి 50 యాడ్ చేసి 200. అదే 3 కిలోమీటర్స్ అనుకోండి, 200 + 50 250 అలా ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అయిన దాన్ని మనం ఏమంటాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంది అని చెప్తాం కదా. కాబట్టి ఈ సిచ్యువేషన్ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంది. అంటే 2, 3, 4 ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఫస్ట్ వన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో 2, 3, 4 in which option there? 2, 3, 4 option D. So D is the correct one. Next question number 4. If the given series is AP, then the minimum information you need is, మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే which the minimum information which we require to find out the arithmetic progression. Okay, so those are, that is the first term and the common difference. అంటే మనం అంక శ్రేణిలో ఒక సిరీస్ ఉన్నదనుకోండి, దాంట్లో మనకి మినిమం ఇన్ఫర్మేషన్ ఏది అవసరం అంటే ఫస్ట్ టర్మ్ అంటే మొదటి పదం అవసరము, కామన్ డిఫరెంట్ అంటే సామాన్య భేదము లేదా పదాంతరం అనేది అవసరం అనమాట. కాబట్టి ఆప్షన్ సిలో అది A and B ఉంది కాబట్టి, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. Next, if the first term is -1.25 and the common difference is -0.25, then the series is, so A ఏంటి -1.25. ఇట్లాంటి సమ్స్లో ఏంటంటే తొందరపడద్దు అనమాట. చూడండి, D ఈక్వల్స్ ఏముంది, -0.25. నువ్వు ఫస్ట్ టర్మ్కి దీన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు -1.25కి -0.25 యాడ్ చేస్తే ఏమొస్తుంది, -1.50 వస్తుంది. దానికి యాడ్ చేస్తూ పోతే -1.75 వస్తుంది. అలా కాకుండా మీ తొందరలో మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రాంగ్ అయిపోతుంది అనమాట, అది నువ్వు సబ్ట్రాక్ట్ చేసినట్టు అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేసాం, -0.25ని యాడ్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఇంకేమంటే నెక్స్ట్ సెకండ్ టర్మ్కి, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. So -1.25, -1.50, -1.75 and so on is there in the second option. So B is the correct one. Next, the first term and the common difference of the series 0.6, 1.7, 2.8, 3.9 and so on are. So first term and the common difference we have to find out. So what is the first term in the given series?
A equals to 0.6. What is the common difference? How to find the common difference? Common difference is second term minus first term. So what is the second term? 1.7 minus 0.6. How much will get? 1.7 minus 0.6. What you will get? 7 minus 6 is 1 and 1.1. 1.1 you will get. And once you observe T3 minus T2 also, third time minus second term, that is also you got the same. 2.8 minus 1.7 is 8 minus 7 is 1, 2 minus 1 is 1. So 1.1, common difference is 1.1 and the first term is 0.6. In which option it is there? First term 0.6, A there, C there and D there. So B option is not correct. And the second common difference is 1.1. But in first option 1.7 is given. So not correct. So option C is the correct one. 0.6 and 1.1 it is given. So option C is the correct one. Next, the series 1 by root 3 plus root 2, comma, minus 15 by root 3 plus 3 root 2, comma, minus 47 by root 3 plus 5 root 2 and so on forms an arithmetic progression. Then the common difference is, we have to find out the common difference. Common difference enti amma? T2 minus T1. How to find the common difference? T2 minus T1. T2 enti? Minus 15 by root 3 plus 3 root 2 minus T1 is what? 1 by root 3 plus root 2. So for simplifying this, we have to make the denominator rationalize. Denominator ni rationalize చేయాలన్నమాట. Denominator ni rationalize చేస్తే ఏమొస్తుంది? root 3 minus 3 root 2. సో denominator ni మళ్ళీ రూట్ 3 మైనస్ 3 రూట్తో మల్టిప్లై చేస్తే a ప్లస్ b ఇంటూ a మైనస్ b కదా. అప్పుడు డైరెక్ట్ రాసేద్దాం. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ రూట్ 3 మైనస్ రూట్ 2తో మల్టిప్లై చేయాలి. వీఆర్ డినామినేటర్ని మనం ఏం చేస్తున్నాం? రేషనలైజ్ చేస్తున్నాం అనమాట. రేషనలైజ్ అంటే కరణీయం చేస్తున్నాం. root 3 plus root 2 whole square, root 3 plus root 2 into root 3 minus root 2 means root 3 square minus root 2 square. So what we will get? Okay, minus 15 into root 3 minus 2 root 2 by root 3 square అంటే ఏమొస్తుందమ్మా? 3 minus 3 square into 2. That means 3 3s 9, 9 2s 18 minus root 3 minus root 2 by root 3 square means 3 minus root 2 square means minus 2. So what will get? This is 3 minus 18 means minus 15. Minus 15 minus 15 gets cancelled. So what is left over? Root 3 minus 3 root 2 is left over. 3 minus 2 is 1. So denominator lo 1 ante ad value numerator same as it is ga తీసుకోవచ్చు. Minus root 3 minus into minus plus root 2 minus root 3 plus root 3 gets cancelled. Minus root 3 plus root 2 means minus 2 root 2. So which option? Option C is the correct one. So ఇలా రేషనల్ ఫామ్లో ఇచ్చినప్పుడు అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో ఇచ్చినప్పుడు డినామినేటర్ని రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసుకోవాలన్నమాట. సో ఇఫ్ 1947, 1957, 1967 are in AP, then 11th term is అంటే, so we have to find out the 11th term, T11. T11 means first we have to know the formula of Tn. Tn equals to a plus n minus 1 into d. So T11 equals to a plus 10d. So what is a here? 1947. What is d? So d is T2 minus T1. That is 1957 minus 1947, that equals to 10. So you take 10 here into d. What you got? 1947 plus 10 tens 100. If you add, what you will get? 7, 4, 9 plus 1, 10, 2047. So option B is the correct one.
So which term of AP is minus 63? So number of terms we have to find out, n we have to find out. So A is what here? A inti first padamu 0, D ela vastundi second term minus first term, 0 minus 3 equals to minus 3. Then Tn is given as minus 63. What is the formula for Tn? A plus n minus 1 into D equals to minus 63. A we know that you substitute here, and n minus 1, D we know that is minus 3, substitute here. Then n minus 1 into minus 3, bring this 3 to this side, it will become minus 3, plus 3 will become minus 3. Then n minus 1 equals to minus 66 by minus 3. When this minus 3 comes to right side, it divides, because at left side it is multiplying. Minus minus gets cancelled, 3 ones 3, 3 twos 3 twos. So n minus 1 equals to 22. Then n equals to 22 plus 1, 23. In which option it is? A. Option A is the correct one. We have to do in this way. Okay. The next question number 10. If P plus 1, Q plus 1, R plus 1 are in arithmetic progression, then we have to find out the relation between that. So arithmetic progression lo undi ante manaki em telusu, D find out cheyadam ela, T2 minus T1 and T3 minus T2, both are D only, no? T2 is what? Q plus 1 minus T1 is P plus 1, T3 is R plus 1 minus T2 is Q plus 1. Relation ఏంటమ్మా, D కి కామన్ డిఫరెన్స్ కనుక్కోవడానికి T2 minus T1 equals to T3 minus T2. T2 is Q plus 1 minus P plus 1. T1 is P plus 1. Now substitute here. What will get? Q plus 1 minus P minus 1 equals to R plus 1 minus Q minus 1. Plus 1 minus 1 gets cancelled. Plus 1 minus 1 gets cancelled. Q minus P equals to R minus Q is there. Bring this Q this side and bring this P that side. So Q plus Q equals to R plus P. Q equals to P plus R or R plus P. In which option it is there? 2Q equals to P plus R. In B, option B it is there. So write option B. The next 11th sum of n terms of an AP is. So till now we have used. Okay, sum of n terms of an AP is. Sum of n terms means by adding all the terms. ఇలా ఇచ్చడానికి ఇవన్నీ టర్మ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దానికి ఫార్ములా మనకి తెలుసు, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, లేదంటే ఇంకా ఒకటి n/2 ఇంటూ a ప్లస్ l కూడా. ఎలా అంటే చూడండి, సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ a ప్లస్ d ప్లస్ a ప్లస్ 2d ప్లస్ a ప్లస్ 3d, ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వస్తుందన్నమాట. సో ఈ 2a ప్లస్ n మైనస్ 1dనే మనం ఎలా రాసుకోవచ్చు? లాస్ట్ టర్మ్ అంటే ఏంటి? nth టర్మే కదా, లాస్ట్ టర్మ్ nth టర్మ్. అదేమవుతుంది? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వస్తుంది కదా. ఫస్ట్ టర్మ్ ఏంటి? a కదా. సో ఇది చూద్దాం మనం ఇప్పుడు. ఈ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఉంది కదా, ఈ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ dని మనం స్ప్లిట్ చేద్దాం. n/2 ఇంటూ ఈ 2aని a ప్లస్ n మైనస్ 1 ఇంటూ dగా రాయచ్చా? అంటే 2aని నేను a ప్లస్ aగా రాశాను అనమాట, ఇలా స్ప్లిట్ చేశాను. సో అప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ని a అనేసి, ఈ లాస్ట్ టర్మ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ dని tn అంటామా? tnనే లాస్ట్ టర్మ్. సో కాబట్టి n/2 ఇంటూ a ప్లస్ l కూడా రాయొచ్చు అనమాట. సో ఈ రెండు ఫార్ములాస్ మనం యూజ్ చేయొచ్చు, ఈ ఫార్ములాని ఈ ఫార్ములా. సో a అండ్ b బోత్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ C is the correct one. Next, if nth term of AP is, that means nth term means Tn equals to 3n minus 4 by 7. Then sixth term is, n is given this one. So sixth term means write in the place of n 6. నువ్వు 6
ని n ప్లేస్లో 6 రాసుకోవాలన్నమాట. అప్పుడు మనకు వచ్చేస్తుంది సిక్స్త్ టర్మ్ ఎంత అనేది. 3 × 6 - 4/7. సో దట్ ఈక్వల్స్ టు 3 6 18. 18 - 4/7. సో 18 - 4 is 14. 14/7. 7 1s 7 2s. So sixth term is 2. So option A is the correct one. Next 13th question. In an AP Sn equals to 4n square plus 5n, the common difference is. So Sn ఇచ్చాడు అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చాడు అనమాట. 4n square plus 5n. అలా ఇచ్చిన తర్వాత మనకి ఏది కనుక్కోమంటున్నారు ఇక్కడ? కామన్ డిఫరెన్స్ d ఎంత అన్నారు. సో ఫస్ట్ మనకి ఎంత టర్మ్ అన్నప్పుడు మనం ఫస్ట్ టర్మ్ కనుక్కుందాం. S1 ఎంత? 4 × 1 square అంటే సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ n 1, you will get the first term. 5 × 1 that equals to 4 + 5 is 9. ఈ ఫస్ట్ టర్మ్ని మనం T1 అని కూడా అనొచ్చు కదా. S1 అంటే ఫస్ట్ ఒకటే టర్మ్ ఉంది, ఇంకా యాడ్ చేయడానికి ఏముంది? ఈ S1నే మనం ఏమనొచ్చు? T1 అని కూడా అనొచ్చు. నెక్స్ట్ S2 విల్ ఫైండ్ అవుట్. S2 equals to, right in the place of n 2. What will get? 4 × 2 square plus 5 × 2. So 4 × 2 square is what? 4 plus 5 2s 10. What will get? 4 4s are 16 plus 10, that equals to 26. X2 we got 26. Means by adding the first term with some number we are getting a 26. S2 అంటే ఎంతే కదమ్మా. S2 అంటే ఏంటి? T1 + T2. T1 అంటే 9, T2 అంటే T2 మనకు తెలియదు, సెకండ్ టర్మ్ మనకు తెలియదు. S2 ఎంత వచ్చింది ఇక్కడ? మనకు 26 వచ్చింది. అప్పుడు T2 ఎంత వస్తుంది? 26 - 9. 16 - 9 is 7 and 1 is left. So T2 is 17. And T1 what we got? 9. T1 we got 9. So D equals to, common difference equals to T2 minus T1. So that means 17 minus 9. 17 minus 9 is how much? 8. So option D is the correct one. Okay, clear? సో Sn ఇచ్చినప్పుడు మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలి, తర్వాత సెకండ్ టర్మ్ కనుక్కోవాలి. సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది? మనకి ఫార్ములా నుండి మనకు S2 వస్తుంది, సమ్ ఆఫ్ 2 టర్మ్స్ వస్తుంది. అందులోంచి ఫస్ట్ టర్మ్ తీసేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది మనకి. అప్పుడు మళ్ళీ T2లోంచి T1 తీసేస్తే కామన్ డిఫరెన్స్, సామాన్య భేదము లేదా పదాంతరం అనేది వస్తుంది అనమాట. ఇన్ an AP of 16th term is 47 and 31st term is 92, then 47th term is అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అంక శ్రేణిలో మనకి 16వ పదం ఇచ్చాడు అనమాట. 16th టర్మ్ ఇచ్చారు, ఎంత? 47 అన్నారు. మళ్ళీ తర్వాత 31st టర్మ్ అంటే T31 ఇచ్చారు, ఎంత ఇచ్చారమ్మా? 92 ఇచ్చారు. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? T47ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, నెక్స్ట్ T16 మీన్స్ A plus n minus 1 into D, that means A plus 15D, no? 47. And 31 means A plus 30D equals to 92. Subtract first one from the second one. So second equation లోంచి ఫస్ట్ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, తీసివేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. 15D equals to, మనకి ఏమొస్తుంది? సబ్ట్రాక్ట్ చేయాలంటే సింబల్స్ మార్చాలి కదా. సో first we have to change the symbol, then we subtract. 12 minus 7 is 5, then 8 minus 4 is 4. So D equals to 45/15 is 3. So D equals to 3. Substitute in the first equation. A plus 15 into D, substitute here. So what will get? A plus 45 equals to 47, then A equals to 47 minus 45, A equals to 2. A we got 2 and D we got 3. So then we can find out easily, no? T47 equals to what? A plus 46D, no? According to formula, A plus 46D.
So A means 2. 2 plus 46 into D means 3. Substitute here 2 plus 3 6 18, 1 carry, 3 4 12 plus 1 13, 138 plus 2 140 is the answer. So option B is the correct one. Next, in an AP, if 7A7 equals to 11A11, then A18 equals to A7 means here T7, 7th term in the AP arithmetic progression. A11 means 11th term in the arithmetic progression. Then we have to find out the 18th term in that arithmetic progression. So 7 into A7 means 7th term na, how to write? A plus 6D, that equals to 11 into A plus 10D. Simplify it. 7A plus 7 6 42D equals to 11A plus 11 tens 110D. So bring this one, bring this here and bring this to there. 7A minus 11A equals to 110D minus 42D. Then what will get? Minus 4A equals to, what will get? 10 minus 2 is 8 and 10 will be there. 10 minus 4 is 6D. So this you bring this side, minus 4A minus 68D equals to 0. So minus 4 is common there, bring that minus 4 out. What is left over? A plus 4 ones 4, 4 sevens 28, D equals to 0. If the minus 4 may go right side, it divides, then any 0 divided by any number is also a 0. So A plus 17D equals to 0. That means A plus 17D is which term in AP? That is the 18th term. So 18th term in that AP is 0. So A18 is what? 0. So option C. Next, 2 plus 3 plus 4 plus and so on plus 100 equals to. So this is same as like a sum of n terms, 100 terms it is given. So you start from this 1 plus 2 plus 3 plus 4 and so on plus 100 terms. If it is there n terms, we have a formula n into n plus 1 by 2. Sum of n terms ki formula మనకు తెలుసు కదా natural numbers లో n into n plus 1 by 2. ఇక్కడ n ఏంటమ్మా? n ప్లస్లో ఏమి ఇచ్చాడు? లాస్ట్ టర్మ్ ఎంత ఉంది? 100 ఉంది. కాబట్టి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 100 ఇంటూ 100 ప్లస్ 1 బై 2. సో 2 5s 0, 50 into 101. What will get? 0, let it be right like that only. 5 ones 5, 5 zeros are 0, 5 ones 5. 5050 it came. But actually in our question it start from 2 plus 3. So you bring this 1 to this side. అప్పుడు ఏమవుతుందమ్మా? 2 plus 3 plus 4 and so on plus 100 equals to 5050 minus 1, that equals to 5049. Okay. So option B is the correct one. Next, the sum of 15 terms of 3 plus 5 plus 7 plus 9 plus and so on is sum of n odd numbers అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆడ్ నంబర్స్ ఎన్ని టర్మ్స్ కనుక్కోమన్నారు? 15 టర్మ్స్. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? 3 ప్లస్ 5 నుండి స్టార్ట్ అయింది అనమాట. సో మనం ఇలా రాసుకోవచ్చా? 1 ప్లస్ 3 ప్లస్ 5 అండ్ సో ఆన్. ఎన్ని టర్మ్స్ అమ్మ ఇక్కడ కనుక్కోవాల్సింది? 15 టర్మ్స్. కానీ మనం ఇక్కడ 1 యాడ్ చేస్తే ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? 16 టర్మ్స్ అనమాట. ఈ 16 టర్మ్స్ స్క్వేర్ ఎంత? 16 16s 16 16s 16 6 96, 16 ones 16, 16 plus 9 25, 256. So 1 bring this side, 1 you bring this side, then it will become 256 minus 1 equals to 255. Option A is the correct one. If you don't know this, no, then you can do directly. A equals to 3 and D equals to 2. Then how many terms? Sum of 15 terms means yes 15 you have to find out. 15 by 2 into n by 2 into 2a, 2 into 3 plus n minus 1. 15 minus 4, 1 is
14 into 2, that equals to 15 by 2 into 3 to 6, 14 to 28, 28 plus 6, 34, 34 by 2 means 17. So 17 into 15, 5 7s are 35, 5 ones 5 plus 3, 8, 1 7s are 7, 1 ones 1, 8 plus 7, 15. So 255. In both the methods we got the same 255 only answer. Which method will be strike in your mind first, that you had to follow that. Okay, the sum of the first 25 even numbers is, sum of first 25 even numbers start from 2, 2 plus 4 plus 6 plus and so on. How many terms? First 25 even numbers annaru. Here also we have a formula n into n plus 1. Okay, so 25 into 26 if you may do, you will get 25 6 150, 25 2s 50 plus 15 65. So or else go with this method. A equals to 2, D equals to 2, Sn means S25 equals to, Sn formula you know well, 2a plus n minus 1 into d. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవాలి, n by 2 into, so 25 by 2 into 2a means 4 plus n minus 1 means 24 into d is 2. So 25 by 2 into 4 plus 24 2s 48 plus 4 52, 2 ones 2 2s 2 6, 25 into 26, that is 650 only. Both the methods, the option is B, 650 is the answer. Next, if x minus 1 comma x plus 3 comma 3x minus 1 are in arithmetic progression, then the value of x is, if those are there in a arithmetic progression, we have the d value, that is మనకి అంకస్ రెడీలో ఉన్నాయంటే రెండవ పదము మైనస్ మొదటి పదము ఈక్వల్స్ టు మూడవ పదము మైనస్ రెండవ పదము చేస్తామన్నమాట. t2 మైనస్ t1 ఈక్వల్స్ టు t3 మైనస్ t2. సో x ప్లస్ 3 మైనస్ x ప్లస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x minus 1 minus x minus 3. So x gets cancelled, 3 plus 1 equals to 4, 3x minus x is 2x, minus 1 minus 3 minus 4. So 2x equals to, this will go this side, 4 plus 4 8, you will get 2x equals to 8, x equals to 8 by 2, that means x equals to 4. So option D. Next, the sum of the even numbers between 100 and 200 is, the sum of the even numbers between 100 and 200 is, 100 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటమ్మా 102, then next 104 and so on till 200కి లోపల వచ్చేది, 200కి లోపలికి వచ్చే ఈవెన్ నెంబర్ ఏంది, లాస్ట్ ఈవెన్ నెంబర్ 198. So how many terms are there, we don't know that. So first you take a equals to 102, d equals to what, 2, and tn equals to 198. What is the formula of tn? A plus n minus 1 into d equals to 198. అంటే మనకి a ఇచ్చి d ఇచ్చినప్పుడు లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు n కనుక్కోవాలి అంటే మనం tn ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇక్కడ tn ఫార్ములా ద్వారా కనుక్కోవాలి. a అంటే 102 ప్లస్ n minus 1 ఇంటూ d అంటే 2 ఈక్వల్స్ టు 198, n minus 1 into 2 equals to 198 minus 102. What will get? 8 minus 2 is 6, 9 minus 0 is 9, 96. So this 2 may come this side, it divides. 2 1s, 2 4s, 2 8s. So n minus 1 equals to 48, then n equals to 48 plus 1 equals to 49. So now Sn equals to sum of the numbers, they said to find the sum of the numbers. So Sn equals to n by 2 into 2a, 2 into 1 or 2 means 2 2s are 4, 0, 2 1s 2, 2a plus n minus 1 is 48 into 2, 48 2s are 96. So 49 by 2 into
204 plus 96. What we'll get is 300. 300 by 2. 150 will get, no? 150 into 49. 49, 150. 0 you write. 15 9s 135. 15 4s 60 plus 13 73. మనం 0 ఉన్నప్పుడు 0తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 0 రాసేసుకొని ఈ 15తో 49ని మల్టిప్లై చేస్తే మనకి 7350 వచ్చిందనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ద 30th term of AP is, so arithmetic progression, first term is minus 350, then the D equals to T2 minus T1, that is minus 340 minus of minus 350. మనం T2లోంచి T1ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 350ని సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ 350ని సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ 340 ప్లస్ 350. సో యూ విల్ గెట్ ఇయర్ ప్లస్ 10. సో 30th term T30 equals to A is what? Minus 350 plus n minus 1 means 29th term. So 29 into, okay, 29, 30 minus 1 is 29, 29 into 10, 350 minus 290, that what will get? 60 will get, see, 0, 15 minus 9 is 6, 2 minus 2 is 0, so minus 60 will get. సో ఇక్కడ కొంచెం మనం డి దగ్గర మిస్టేక్ చేసామనుకోండి, మన ఆన్సర్ మొత్తము మైనస్ 540 వచ్చేస్తుంది. ఇక్కడ మీరు మైనస్ 10 రాసేసారనుకో మొత్తం పోతుందన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. డి ఫైండ్ అవుట్ చేయడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీసీ ఈజ్, ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ. సో అక్కడ చూస్తే √12, √27, √48, √75, దెన్ the given options are different. By observing that we are getting a one rhythm, one series. How that is? See, √12 we can write it as 4 3s are 12, no? 4 means 2 √3 we can write now. Okay, 4 3s are 12. 4 √4 is equal to 2, so 2 √3 we can write. Then this can be written as 9 3s, so 3 √3. Then this is 48 means 16 3s, so 4 √3. And 75 is 25 3s, so that is 5 √3. Then next term will be 6 √3, no? 6 √3 means 6 6 36 into 3. What will get that? 3 6 18, 1 carry, 3 3s 9 plus 1 10. So √108. Where is that? Option D. Option D is the correct one. Okay, 23rd one. The 10th term of an AP is 52. That means T10 is given as a 52. And the next 16th term is 82. That means T16 is given as 82. What we have to find out? T24 we have to find out. A plus 9D equals to 52. ఇంతకుముందు ఇట్లాంటి సమ్ ఒకటి మనం చేసాం. A plus 15D equals to 82. Subtract these two. What will get? So 15 minus 9 is 6D equals to, what will get? 30. So D equals to 6 5 is 30, no? 6 5 is 30. D equals to 5. Substitute here. 9 into 5 equals to 52. So 9 plus 45 equals to 52. So 9 equals to 7. సో ఫాస్ట్గా చేసేవాళ్ళు ఈ అన్ని చిన్న చిన్న స్టెప్స్ వేయాల్సిన పని లేదమ్మా, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. మీది సమ్ చూడగానే A plus 23D equals to T24 means 24th term, no? A plus 23D. A is what? 7 plus 23 into 5. A plus 23 5. So 5 3 is 15, 1 carry, 5 2s are 10 plus 1 11. So 115 plus 7 is 122. So option A. Next, the sum of 5th and 9th terms of an AP is
72 and the sum of 7th and 12th terms is 97, then the common difference is, so T5 plus T9 is given as 72 and T7 plus T12 is given as 97 and they are asking to find the common difference. పదాంతరం ఎంతనో కనుక్కోవాలంటున్నారు. T5 means A plus 4D plus T9 means A plus 8D equals to 72. 2A plus 12D equals to 72. Then here A plus 6D plus A plus 11D equals to 97. Then 2A plus 11 plus 6 is 17D equals to 97. Subtract these two. 12D equals to 72. Subtract. For subtracting we should change the symbol. So 17D minus 12D is 5D equals to 7 minus 2 is 5, 9 minus 7 is 2. So D equals to 25 by 5 is 5 5. So D equals to 5 we got. Substitute here. 2A plus 12 into 5 equals to 72. 2A plus 60 equals to 72. 2A equals to 72 minus 60, that equals to A equals to 6. 2 6 are 12. So okay, we need this one only. D equals to 5 only. This is no need, waste of time. Okay, D equals to 5. Enough this. Next, 25th. If the nth term of an AP is n and nth term is m, then pth term is, we have to find out the pth term. What is given nth term is n and nth term is given as m. Okay, we have to find out the pth term. Okay, m is what? A plus m minus 1 into D equals to n. Nth term of AP is what? How to write? A plus m minus 1 into D, no? So A plus m into D is md minus 1 into D minus D equals to n. This is n. Here nth term is A plus n minus 1 into D equals to m. That means A plus nd minus D equals to m. So subtract these two. What will get? A plus md minus D equals to n. For subtraction we should change the symbol, no? So n minus m into D will get here and plus D minus D gets cancelled. The next m equals to m minus n is there, m minus n. So D equals to m minus n by n minus m. M minus n can be written as minus 1 into n minus m, no? So the D value we got as a minus 1. Substitute here. A plus m into minus 1 minus of minus 1 equals to n. Then A plus A minus m plus 1 equals to n. Then A equals to what we are getting? If the m may go this side, right side, minus m will become plus m and n is there here only, plus 1 may go the right side, then it will become minus 1. Then what is the pth term? Tp equals to what we will write? A plus p minus 1 into D. Substitute A value and D value in this. M plus n minus 1 plus of p minus 1 into minus 1. What we are getting? M plus n minus 1 minus p plus 1. Plus 1 minus 1 gets cancelled. M plus n minus p will get. Where is that m plus n minus p? So option D is the correct one. Same ఇంతకు ముందు చేసిన సమ్స్ లాగానే అనమాట. అంటే 5th టర్మ్ 11th టర్మ్ ఇచ్చి 18th టర్మ్ అలాగ అనుకోమన్నారు చూడు, అలాగే అనమాట ఇది కూడా. నెక్స్ట్, if the first and last terms of an AP are 3 and 27, if the sum of its terms is 135, then the number of terms will be. So what is given? A is given, first term A is given 3,
and the last term is given as 27, and sum of the terms, sum of its terms Sn is given as 135, and asking to find out n. Number of terms will be n equals to how much? So Sn formula we know, Sn equals to n by 2 into a plus l. Second formula, a plus l only, no, right here, because a and l values are given, no, we use that formula. So Sn is what? 135 equals to n by 2 into a is how much? 3 plus l is how much? 27. Then 135 2's. So we cancel there only. N by 2 into 27 plus 3 is 30. 2 ones, 2 ones, 2 5's. So 135 equals to 15n. Then n equals to 135 by 15. 15 9's 135. Then n equals to 9. Option D is the correct one. Next question number 27. The nth term of an AP, the sum of whose n terms is Sn. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నమా? Tn ఫైండ్ అవుట్ చేయాలి. ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? Sn ఇచ్చాడు. Sn ఇచ్చినప్పుడు Tn ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే మనకి ఫార్ములా ఇక్కడ చూడు, 1 ప్లస్ 2 ప్లస్ ఇలా సో ఆన్ నంబర్స్, అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ సో ఆన్, దానికి ముందు n-1 టర్మ్, దెన్ నెక్స్ట్ n టర్మ్, ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? Sn వస్తుంది. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసి ఇక్కడ వరకు యాడ్ చేస్తే ఎంత అమ్మా? Sn-1. మొత్తం Tn టర్మ్స్ని యాడ్ చేస్తే Sn అనమాట. ఓకే, Tn-1 టర్మ్స్ని యాడ్ చేస్తే ఏంటి? Sn-1. సో ప్లస్ Tn ఈక్వల్స్ టు Sn. Then Tn equals to Sn minus Sn-1. So this is the formula. Tn equals to Sn minus Sn-1. Where it is there? Sn minus Sn-1. The option C. So option C is the correct one. Next, if the sum of n terms of an AP is 5n square plus 3n, then its nth term is. So here what is given? Sn is given. We can use that formula. The 27th what we found, no, that we can use it. Here Sn is given, then asking to find out Tn. So next Sn minus 1 you find out. 5 into n minus 1 whole square. In the place of n you write down n minus 1. Substitute n minus 1. We get a Sn minus 1 value. 5 into n square plus 1 minus 2n plus 3n minus 3. So 5n square plus 5 minus 5 2's 10n plus 3n minus 3. That equals to 5n square minus 10n plus 3n minus 7n plus 5 minus 3 2. So Tn equals to what? Sn minus Sn-1. Sn is how much? 5n square plus 3n minus Sn minus 1 is how much? 5n square minus 7n plus 2. So right here 5n square plus 3n minus 5n square plus 7n minus 2. Minus into minus plus, no, plus minus into plus minus. So 5n square gets cancelled. 3n plus 10 7n 10n minus 2. So where it is? Option B. Sometimes it may be given like that also, 2 into 5n minus 1. Okay, so we had to check the options, and according to the options we had to write the answer. So option B is the correct one. Next, 29th. If x by 1 by x plus 2 comma 1 by x plus 3 comma 1 by x plus 5 are in arithmetic progression, then x equals to, okay, so same, T2 minus T1 equals to T3 minus T2 for finding the x. 1 by x plus 3 minus 1 by x plus 2 equals to 1 by x plus 5 minus 1 by x plus 3.
take out LCM, what will get here? X plus 3 into x plus 2. Here what will get? X minus 2 minus x minus 3. Here x plus 3 into x plus 5 LCM will get, here cross multiplication x plus 3 minus x minus 5. అంటే ఇక్కడ x minus 5 పోయింది అంటే ఇంకెంత x plus 3తో మల్టిప్లై చేయొచ్చు both the numerator and denominator. So like that we are getting minus x plus 5 will get minus x, okay, minus x minus 5 only will get, plus x minus x cancel, plus x minus x cancel. Here what is left over? Minus 5. And both the sides if you observe here, x plus 3 gets cancelled. Minus 2 minus 3 is how much? Minus 5. And by x plus 2 is left minus 2. Here x plus 2, no, that here we will get minus 1 plus 2 minus 3 minus 1 equals to minus 1 by x plus 2 equals to minus 2 by x plus 5. Cross multiplication you do, what will get? Minus x minus 5 equals to minus 2x minus 4. Then this x may come this side, or 2x you bring this side, 5 you bring this side. Minus x plus 2x equals to minus 4 plus 5. Minus x plus 2x is x, minus 4 plus 5 is 1. So x equals to 1. So option A. Or you substitute here 1 by 1 plus 2. 1 by 3 you will get here 1 by 4 and 1 by 3 plus 1 is 4, 5 plus 1 is 6, and check in that way also. Okay. The next, if T1 equals to A and Tn equals to B, then the common difference is first term and last terms are given. We have to find out the common difference. So T1 is given as A, Tn equals to B, it is given. What is the Tn? A plus n minus 1 into D equals to B. Okay. So n minus 1 into D equals to, this A may go this side, it will become B minus A. Then D equals to B minus A by n minus 1. So where is that? B minus A by n minus 1. So option A. Thank you children.